హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మధుస్ ఎడ్యుకేషన్ అలర్ట్స్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. ఈరోజు ఈ వీడియోలో ఏపీ ఇంటర్కి సంబంధించినటువంటి హాల్ టికెట్స్ ఈరోజు రావడం జరిగింది. అవి నేరుగా డౌన్లోడ్ చేసుకోవాలన్నది నేను ఆ వీడియోలో కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. కాకపోతే చాలామంది కామెంట్స్లో మాకు ఇంకా హాల్ టికెట్ రావట్లేదు, డేటా నాట్ ఫౌండ్ అని వస్తుంది, అలాగే హాల్ టికెట్స్ మాకు ఇంతవరకు డౌన్లోడ్ అవ్వట్లేదని చాలామంది అడుగుతున్నారు. సో మీ అందరికీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, హాల్ టికెట్స్ కోసం ప్రతి ఒక్కరు కూడా ఇంటర్మీడియట్ రాస్తున్నటువంటి ప్రతి స్టూడెంట్స్, దాదాపు 10 లక్షల మంది స్టూడెంట్స్ ఒకేసారి హాల్ టికెట్స్ కోసం అందరూ హాల్ టికెట్స్ కోసమే ప్రయత్నం చేయడం వల్ల కొద్దిగా సర్వర్ అప్పుడప్పుడు డిస్టర్బ్ అవుతుంది. కాబట్టి మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఒకవేళ హాల్ టికెట్ ఎవరికైనా రేపటికి కూడా మీకు డౌన్లోడ్ అవ్వని పరీక్షలో ఎటువంటి టెన్షన్ పడకుండా మీరు చేయాల్సిన పని ఏంటంటే, మీరు ఏ కాలేజీలో చదువుకున్నారో ఆ కాలేజీ ప్రిన్సిపల్ కాలేజీకి వెళ్ళినట్టయితే కాలేజీ వెబ్సైట్లో డౌన్లోడ్ చేసి లిమిటెడ్గా ఆ కాలేజీకి సంబంధించినవి డౌన్లోడ్ అవుతాయి కాబట్టి అక్కడ ఈజీగా మీరు తీసుకోవచ్చు. అంటే ఇది మ్యాక్సిమం మీకు ఈ అవసరం అయితే రాకపోవచ్చు, ఎందుకంటే రేపటికి చాలామందికి క్లియర్గా డౌన్లోడ్ అయిపోతాయి. ఒకవేళ ఎవరికైనా అప్పటికీ రాని పక్షంలో మీరు ఒకసారి కాలేజీకి వెళ్ళండి, కాలేజీకి వెళ్ళి అక్కడ మీరు హాల్ టికెట్ని కలెక్ట్ చేసుకోవచ్చు. ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. ఇక రెండవది, చాలామంది అసలు ప్రిన్సిపల్ సైన్ అవసరం ఉందా లేదా అని అడుగుతున్నారు. క్లియర్గా మెన్షన్ చేసి చెప్తున్నారు, హాల్ టికెట్లో ప్రిన్సిపల్ సైన్ అవసరం లేదని క్లియర్గా మెన్షన్ చేసి ఉంది. కాబట్టి ఎవరు కూడా ప్రిన్సిపల్ సైన్ కోసం టెన్షన్ పడక్కర్లేదు. జనరల్గా కాలేజ్ వెబ్సైటే కాకుండా ఓపెన్ మీడియా ద్వారా కూడా మనకి హాల్ టికెట్స్ ఇవ్వడానికి రీజన్ కూడా అదే. అంటే డైరెక్ట్గా కాలేజీతో సంబంధం లేకుండా మీరు ఎక్కడున్న ఏ ప్లేస్లో ఉన్నా కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. కాబట్టి ప్రిన్సిపల్ సైన్ గురించి ఎవరు కూడా ఎక్కువ టెన్షన్ పడద్దు. అయితే ఇప్పుడు హాల్ టికెట్ ఎవరైతే డౌన్లోడ్ చేసుకున్నారో వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే, ముందుగా మీరు చేయాల్సిన పని, ఒక హాల్ టికెట్లో మీకున్నటువంటి డీటెయిల్స్ అన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. అందులో మీ పేరు, మీ రిజిస్టర్ నెంబరు ఇవన్నీ కూడా పక్కాగా ఉన్నట్టయితే ప్రాబ్లం లేదు. ఎవరికైనా ఏదైనా ఒక మిస్టేక్ కానీ ఉన్నట్టయితే దాన్ని ఇమీడియట్గా మీ కాలేజీ ఏ కాలేజీ అయితే చదువుకున్నారో ఆ కాలేజీకి వెళ్ళి అక్కడ వాళ్ళ దృష్టిలో ఒకసారి పెట్టండి, ఏవైనా మీకు మిస్టేక్స్ కనిపిస్తే. అదేవిధంగా కొంతమందికి బై మిస్టేక్ ఫోటో చేంజ్ అయిపోయినా లేదా అసలు ఫోటోయే లేకపోయినా మీరు చేయాల్సిన పని ఏంటంటే, మీరు ఖచ్చితంగా ఫోటో దాన్ని అంటించి మీ సరౌండింగ్లో ఉన్నటువంటి ఆర్ఐఓ గారి సిగ్నేచర్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో ఆర్ఐఓ గారి అటెస్టేషన్ దాని మీద చేయవలసి ఉంటుంది. సో ఈ రెండు మెయిన్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక ఈ రెండు క్లియర్గా ఉన్నప్పుడు, అంటే ఫోటో, మీ డీటెయిల్స్ అన్నీ క్లియర్గా ఉన్న తర్వాత మీరు చేయాల్సిన పని ఏంటంటే, దాదాపు 3-4 జెరాక్స్ కాపీస్ తీసుకోండి. ఎందువల్లంటే హాల్ టికెట్ అనేది ప్రతి ఎగ్జామ్కి హాల్ టికెట్ అనేది అవసరం ఉంటుంది. అలాగే రిజల్ట్ వచ్చేంత వరకు కూడా మీరు హాల్ టికెట్ అనేది మీ దగ్గర ఉంచుకోవడం చాలా మంచిది. నెక్స్ట్ ఎవరైనా ఎంసెట్కి వెళ్ళాలన్నా, హయ్యర్ స్టడీస్ చేయాలన్నా ఇంటర్మీడియట్ హాల్ టికెట్ అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు మధ్యలో ఎగ్జామినేషన్ రోజు పొరపాటున మీరు మర్చిపోయినా, ఈ ఏదైనా బై మిస్టేక్ పోయినా మళ్ళీ డూప్లికేట్ హాల్ టికెట్ కోసం అప్పటికప్పుడు టెన్షన్ అవ్వకుండా దాదాపు ఒక 2-3 హాల్ టికెట్స్ జెరాక్స్ తీసుకుని మీ దగ్గర భద్రంగా ఉంచుకోండి. ఉంచుకున్నట్టయితే మీకు ఎటువంటి టెన్షన్ ఉంటుంది. ఒక హాల్ టికెట్ పోయినా ఇంకో హాల్ టికెట్ అనేది ఉంటుంది. ఇవి మనం చేయాల్సిన పని. ఇక హాల్ టికెట్ వచ్చిన తర్వాత అందులో ఇన్స్ట్రక్షన్స్ క్లియర్గా చదవండి. అసలు ఎగ్జామినేషన్ హాల్లో మీరు ఎలా ఉండాలి, ఎగ్జామినేషన్ హాల్కి సంబంధించి ఏ రూల్స్ని మనం పాటించాలి, ఇవన్నీ కూడా అందులో డీటెయిల్స్ ఉన్నాయి. 15 మినిట్స్ లోపే ఎగ్జామినేషన్ హాల్ లోపలికి వెళ్ళాలి. అంటే దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఎగ్జామినేషన్ సెంటర్లో మీరు ఉండేటట్టు ప్లాన్ చేసుకోండి. ఒక 15 మినిట్స్ లోపు ఎగ్జామినేషన్ హాల్లోకి మీకు అలౌ చేస్తారు. ఈ ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళిన తర్వాత మీ ఆన్సర్ స్క్రిప్ట్ని ఉన్న పేజెస్ అన్నీ కూడా క్లియర్గా ఉన్నాయి లేవా ఒకసారి చెక్ చేయండి. ఏ పేజెస్ బాగోకపోయినా, ఆన్సర్ బుక్ చిరిగిపోయి ఉన్నా, అటువంటివి ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఇన్విజిలేటర్కి వెంటనే దాన్ని సరౌండ్ చేయండి. మళ్ళీ రీప్లేస్ చేసి మీకు కొత్తది ఇస్తారు. ఇక దాని తర్వాత మీకు ఓఎంఆర్ షీట్ అనేది ఒకటి ఇస్తారు. ఓఎంఆర్ బార్కోడ్ షీట్ ఇస్తారు. ఈ బార్కోడ్ షీట్ అనేది మీకు మెయిన్, చాలా ఇంపార్టెంట్. ఇందులో మీ తాలూకా డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. మీ రోల్, మీ రిజిస్టర్ నెంబరు, మీ నేము, సబ్జెక్టు, మీ గ్రూపు, ఇవన్నీ డీటెయిల్స్ అందులో ఉంటాయి. సో దాన్ని తప్పనిసరిగా మీరు చెక్ చేసుకోవాలి. ఎందుకంటే బార్కోడ్ షీట్ని బట్టే మీ రిజల్ట్స్ అనేది కూడా ఆధారపడి ఉంటుంది. కాబట్టి బార్కోడ్ షీట్లో ఉన్నటువంటి మీ డీటెయిల్స్ అన్నీ కూడా పక్కాగా ఉన్నాయి లేవనేది ఒకసారి చెక్ చేయండి. ఎగ్జామినేషన్ హాల్లో మీరు 3 అవర్స్ కూడా కంప్లీట్గా ఉండాల్సి ఉంటుంది. అంటే లాస్ట్ హాఫ్ అన్ అవర్ ముందు విడిచిపెట్టడం కానీ అటువంటిది ఏమి ఉండదు. 3 అవర్స్ కూడా కంప్లీట్గా ఉండవలసి ఉంటుంది. సో ఎగ్జామినేషన్ హాల్లోని మీరు 15 మినిట్స్ ముందు లోపలికి వెళ్ళినా 3 అవర్స్ కూడా ఎగ్జామినేషన్ అయ్యే వరకు, చివరి వరకు ఉండి లాస్ట్లో ఒకేసారి బయటకు రావాల్సి ఉంటుంది. ఇక క్వశ్చన్స్ మీరు ఇచ్చిన తర్వాత క్వశ్చన్ పేపర్ అంతా క్షుణ్ణంగా చదవండి. ఇందులో క్లియర్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీకు వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి.
ఈ వెరీ షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్ అనేవి మీరు ఎక్కడ ఏది రాసినా పర్వాలేదు, కానీ వెరీ షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్ మాత్రం ఏవైనా ఒక దగ్గరే రాయాలి. అంటే ఇప్పుడు దాదాపు ఒక 10 క్వశ్చన్స్ ఉన్నాయనుకోండి, ఈ 10 క్వశ్చన్స్ని కూడా 1 2 3 4 5 6 7 అలా 10 నెంబర్స్ వేసేసి, మీకు సపోజ్ ఫస్ట్ క్వశ్చన్ వచ్చు, రెండో క్వశ్చన్ వచ్చు, వాటి ఆన్సర్స్ అక్కడ రాయండి. థర్డ్ క్వశ్చన్ రాదనుకోండి, థర్డ్ క్వశ్చన్ రాసేసి విడిచిపెట్టేయండి. ఫోర్త్ క్వశ్చన్ రాయండి, దాని ఆన్సర్ వస్తే రాయండి. ఏవైతే రావో అవి లాస్ట్లో మీరు ఫిల్ చేసుకోవచ్చు, బట్ ఒక ఆర్డర్ అనేది మాత్రం అలా కంటిన్యూస్గా ఉండాలి 1 to 10 క్వశ్చన్స్ వరకు. సో ఈ రాయడం అనేది మీరు వెరీ షార్ట్ ఆన్సర్స్ అనేవి ఫస్ట్లోనే రాయండి, మధ్యలో రాయండి, చివరిలో రాయండి, ఎక్కడ రాసినా పర్వాలేదు, కానీ ఒకే ఆర్డర్లో 1 to 10 క్వశ్చన్స్ కూడా మీరు రాసేటట్టుగా ఉండాలి. నెక్స్ట్, మీ ఆన్సర్ బుక్లో ఎక్కడ కూడా మీ పేరు కానీ మీ రిజిస్టర్ నెంబర్ కానీ రాయకూడదు. రాసినట్టయితే దాన్ని మాల్ ప్రాక్టీస్ కింద దాన్ని క్యాన్సిల్ చేస్తారు. మీ తర్వాత మీకు ఇచ్చే హాల్ టికెట్, మీరు పట్టుకునే హాల్ టికెట్ మీద ఎటువంటి ఆన్సర్స్ కానీ, ఎటువంటి మనం ఎగ్జామ్ రాస్తున్నప్పుడు బై మిస్టేక్ ఏదో ఫార్ములాస్ గట్రా ఉన్నాయనుకోండి, ఆ ఫార్ములాస్ ఏమో మర్చిపోతామేమో అని చెప్పి హాల్ టికెట్ మీద రాస్తాం. సో అటువంటి మిస్టేక్ ఎప్పుడూ చేయకండి. ఎందుకంటే ఎప్పుడైనా స్క్వాడ్ వచ్చినా ఎవరు వచ్చినా మీ హాల్ టికెట్ ఇవన్నీ చెక్ చేస్తారు. చేసేటప్పుడు హాల్ టికెట్ మీద ఏమైనా రాతలు ఉన్నాయంటే ఖచ్చితంగా మీకు బుక్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి మిస్టేక్స్ అనేవి చేయకండి. ఏదైనా మీరు అటువంటివి మర్చిపోతాను గుర్తుపెట్టుకోవాలనుకున్నట్టయితే మీ ఆన్సర్ బుక్లోనే చివరి పేజీలో, లాస్ట్ పేజీ, రఫ్ పేజీని పెట్టుకొని అక్కడ అలాంటివి రాసుకోండి. ఏమైనా అలాంటి ఫార్ములాస్ అనేవి రాసుకోండి. అంతేకాకుండా మీరు ఎగ్జామినేషన్కి వెళ్ళేటప్పుడు ఎలక్ట్రానిక్ వాచెస్ కానీ, సెల్ ఫోన్స్ కానీ, క్యాలిక్యులేటర్స్ కానీ ఇటువంటివి ఎప్పుడు కూడా మీరు తీసుకెళ్ళకూడదు. ఎలక్ట్రానిక్ గూడ్స్ అనేవి తీసుకెళ్ళకూడదు. ఇక మీరు ఎగ్జామినేషన్కి రిలాక్స్డ్గా, టెన్షన్ లేకుండా నేను బాగా రాయగలను కాన్ఫిడెన్స్తోనే మీరు ఎగ్జామినేషన్కి వెళ్ళండి. తప్పకుండా మీరు ఎగ్జామ్ బాగా రాయగలుగుతారు. ఇక ఈ ఎగ్జామినేషన్ పేపర్ ఎలా రాయాలి, దాన్ని ఎలా ప్రజెంట్ చేయాలన్నది నా నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేస్తాను. అసలు ఎలా పేపర్ ప్రజెంట్ చేస్తే మీకు ఈజీగా స్కోరింగ్ అవుతుంది, ఒకవేళ రాని క్వశ్చన్స్ పడితే ఏం చేయాలి, వీటన్నిటి మీద నా నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేస్తాను. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ ఆన్ దిస్ వీడియో. Thank you so much for your watching. This is your Madhusudan. Thank you.